సోదర కార్యకర్తలారా, మీరందరూ ఈ రోజు నేను రావడానికి ముఖ్య ఉద్దేశము మీ అందరినీ కలిసి మీరందరూ కూడా నాయకులందరూ కూడా తెలియజేయడం ఏంటంటే, మనము కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నీళ్ల మధుని ఒక బీసీ నాయకుని ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిగా మరి నిలబెట్టడం జరిగింది. మనమందరం కూడా నర్సాపూర్ నియోజకవర్గంలో ఒక 20,000 మెజార్టీ కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద ఓటు వేయించాలని, ఇక్కడ బీఆర్ఎస్ మీద నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మీద 20,000 మెజార్టీ కాంగ్రెస్ కు తీసుకురావాలని మీ అందరిని కూడా కోరుతున్నా. కసిగా పనిచేస్తారా? మాటిస్తారా? 20,000 మెజార్టీ తోటి నర్సాపూర్ లో తీసుకొస్తామని 20,000 చాలు నాకైతే. నంబర్ 1 మనం ఉండాలి, నంబర్ 2 బీఆర్ఎస్ ఉండాలి, నంబర్ 3 బీజేపీ ఉండాలి. బీఆర్ఎస్ మీద 20,000 ఓట్ల మెజార్టీ ఉండాలి. ఇది మీకు ఛాలెంజ్. ఇదిగా మదనాడు ఉన్నాడు, రాజారెడ్డి ఉన్నాడు, అంజయ్ గౌడ్ ఉన్నాడు, సుభాష్ రెడ్డి గారు ఉన్నారు, ముఖ్య నాయకులు మీరు అందరు కూడా ఉన్నారు. ఏమంటారు? యాభై ఇస్తే గిఫ్టే కది. నిజంగా మీరు బీఆర్ఎస్ మీద 50,000 ఇస్తే మీరు ఏది కావాలంటే నర్సాపురంలో నేను దగ్గరుండి చేపిస్తాను. మీరు ఏదంటే చేపిస్తా. విన్నారా? చూద్దాం, మీకు అది కూడా చూద్దాం. మీ పావలా వడ్డీ వస్తుంది, ఇల్లు జాగాలు వస్తాయి, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు 6 లక్షలు వస్తాయి, మీకే డైరెక్ట్ ఇస్తాయి. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి మాట నెరవేరుతుంది, మీ హామీ నిలబడుతుంది. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి. నర్సాపూర్ నియోజకవర్గంలో మా వాళ్ళైతే 50,000 అంటారు. మెజార్టీ బీఆర్ఎస్ మీద 20,000, 30,000, 50,000 మెజార్టీ ఇవ్వాలని మీ అందరం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.